ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవరెడ్డి క్వాష్ పిటిషన్లపై విచారణ జరిగింది. మొత్తం 4 పిటిషన్లు విచారించిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ల విచారణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సామాజిక మాధ్యమాల్లో తనపైన పోస్టులు పెట్టారంటూ పోలీసులు 4 కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇవన్నీ అక్రమ కేసులు. ఈ కేసులకు సంబంధించి కేసులు ఎఫ్ఐఆర్ కొట్టివేయడంతో పాటు తదుపరి చర్యలంటూ నిలిపివేయాలంటూ సజ్జల భార్గవ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 4 క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషన్ విషయంలో బిఎస్ఎన్ఎం సెక్షన్ 35(3) అనుగుణంగా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే సజ్జల భార్గవ్ తరఫున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు ఇవన్నీ అక్రమ కేసులు, ఖచ్చితంగా వీటన్నిటినీ ఈ కేసులను కొట్టేయాలని కూడా వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.